నమస్తే. శ్రీ గురుభ్యో నమ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమ. మనం కొంతకాలంగా ఒక సిరీస్ స్టార్ట్ చేసాం. దాంట్లో జీవితకాలం వరకు కూడా మన జాతకంలో ఏ గ్రహం ఎక్కడ ఉంటే దాని యొక్క ఫలితాలు ఏంటి అన్నది. అందులో భాగంగా మరి రవి గ్రహం మన జాతక చక్రంలో ఏ స్థానంలో ఏ భావంలో ఉంటే ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది మనకు అనేటువంటిది మనం తెలుసుకుందాం. ఇప్పుడు రవి అనగానే నవగ్రహాలలో అతి ముఖ్యమైనటువంటి గ్రహం రవి గ్రహం. ఇంకా చెప్పాలి అంటే గ్రహరాజు రవి అని చెప్తాం. ఇంకా చెప్పాలి అంటే రవి ఆత్మకారకుడు, పితృకారకుడు, శక్తి, తేజస్సు ఎవరికైనా ఇవ్వడమే తప్ప తీసుకోవడం తెలియనటువంటి రాజు రవిరాజు. మరి ఇలాంటి రవి ఆయన యొక్క స్వస్థానం ఏంటి అంటే సింహరాశి. సింహరాశి ఈయనకు సూర్యచంద్రులు ఇద్దరికి కూడా ఒకటే ఇల్లు ఉంటుంది అని అందరికీ తెలిసిన విషయం. సూర్యుడికి సింహరాశి. మరి ఇలాంటి రాజు అయినటువంటి వాడు ఒక్కొక్క గ్రహంలో అంటే ఎవరి జాతకంలో అయినా ఏ భావంలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తారు అని చెప్పే ముందు అసలు ఈ రవికి కాలం ఎంత అంటే దశ అంతర్దశలో మనకు రవి యొక్క కాలం ఏంటంటే 6 సంవత్సరాలు. 6 సంవత్సరాల పీరియడ్లో మనం తిరుగుతాం. సరే, ఇది కాకుండా మరి రవికి ఏ స్థానం ఉచ్చస్థానం అంటే మేషరాశి ఉచ్చస్థానం. ఇక్కడ ఉన్నప్పుడు ఏ రకంగా అంటే అది ఎన్నో భావం అయినప్పటికీ కూడా ఫలితాలు సరిగ్గా ఉంటాయి అని అన్నమాట. అలాగే నీచస్థానం. నీచస్థానం కనుక చూసుకున్నట్టయితే తులారాశి ఏదైతే ఉందో అది నీచస్థానం. ఈ రెండు కాకుండా ఇక స్వస్థానం సింహరాశి. మిత్రరాశులు ఏమిటి అంటే అటు పైన మేషం కింద కుజుడు ఉంటాడు కాబట్టి కుజుడిదే కాబట్టి వృశ్చిక రాశి. ఇది మనకు మిత్రస్థానంగా ఉంటుంది. ఇంకా శత్రుస్థానాలలో కనుక చూస్తే శనీశ్వరుడికి సంబంధించినటువంటి మకర కుంభాలు రెండు కూడా శత్రుస్థానంలో ఉంటాయి. ఇట్లాగా మనం చూసుకుంటే మిత్రస్థానం శత్రుస్థానాన్ని బట్టి ఉచ్చస్థానాన్ని నీచస్థానాన్ని బట్టి మనకు రవి ఇచ్చేటువంటి ఫలితాలు ఉంటాయి. బుధుడితో నేస్తం కానీ బుధుడి యొక్క రాసుల్లో కానీ చక్కగా ఉంటుంది అని చెప్పవచ్చు. అలాగే కుజుడితో ఉండేటువంటి స్థానాల్లో కూడా బాగుంటుంది. ఇక తుల అలాగే వృషభ అంత బాగోదు. ఇవి మనం చెప్పుకునేటువంటివి. ఇక మిత్రులలో చెప్పుకుంటే ఛాయాగ్రహాలైనటువంటి వాటిల్లో కేతువు మిత్రుగానో రాహు శత్రువుగాను మనం చెప్పుకుంటాం. వీటిని బట్టి ఈ గ్రహాల యొక్క కలిసి ఉండేటువంటి స్థితిని కానీ లేకపోతే ఈ గ్రహాలకు ముందా వెనక ఏ రాశిలో ఉన్న వీటిని బట్టి మనకు రవి ఎక్కడెక్కడ ఉంటే ఏమేం ఫలితాలు ఇస్తాయి అన్నది చూద్దాం. రవి ఇంకా మనకి విపరీత రాజయోగాన్ని ఎక్కడిస్తారు అంటే ఉపచయాల్లో ఇస్తారు. ఉపచయాలు అంటే 3, 6, 10, 11 ఉపచయాల్లో వస్తుంది. అలాగే దుస్థానాల్లో కూడా చాలా కష్టం వస్తుంది. దుస్థానంలో అనేటువంటిది మనం తెలుసుకోవాలి. ఇక దుస్థాన స్థానాలు ఏంటి అంటే 6, 8, 12. ఈ 12లో 6 ఉపచయంలో కూడా వస్తుంది కాబట్టి కొంతవరకు ఇట్లా ఉన్నా 8, 12లో చాలా కష్టంగా ఉంటుంది అని చెప్పొచ్చు. ఏది ఏమన్నా సరే మనము అంటే ముఖ్యంగా 12వ స్థానంలో ఉండేటువంటి స్థితి అని మనం చెప్పుకుందాము. అయితే నీచ ఉచ్చలో ఉండేటువంటి పరిస్థితిని బట్టి మిత్ర శత్రు గ్రహాలతో కలిసి ఉండేటువంటిది బట్టి ఆ రాశుల యొక్క భావాల్లో ఉండేదాన్ని బట్టి రవి యొక్క ఫలితాలు ఉంటాయి అని చెప్పుకోవచ్చు. మనం ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి ఎవరికైతే మనం ఎలా చెప్పుకోవాలి అంటే నా లగ్నం ఏంటి, నా లగ్నము ఒకవేళ మేష లగ్నం అయితే నాకు రవి యొక్క స్థితిగతి ఎలా ఉంటుంది అంటే నా మేష లగ్నం అయితే నాకు మొదటి భావం మేషభావం అవుతుంది, రెండవది వృషభావం అవుతుంది, మూడవది మిథునం అవుతుంది. ఇలా మనం చూసుకుంటూ పోయి ఇందాకటి నుండి మనం చెప్పుకుంటున్నటువంటి ఫలితాలను చూసుకోవాలి. అలా చూసుకున్నట్టయితే మొదటిగా మేష లగ్నం వారికి అది మొదటి భావం అవుతుంది కాబట్టి అక్కడ రవి ఉన్నప్పుడు ఎలా ఉంటుంది. రవి ఉన్నప్పుడు అంటే అసలు మొదటి భావం అనేది ఎవరికైనా సరే అది తనువు భావం. అసలే ఆత్మకారకుడైనటువంటి సూర్యుడు, ఒక తేజస్సు ఉంటుంది, ఒక శక్తి ఉంటుంది. కాస్త కొంతమందికి ఎలా ఉంటుంది అంటే చూస్తుంటే మనకి ఎవరికైనా మనం కొంతమందిని చూసి కూడా చెప్పచ్చు, వేడి శరీరాన్ని బాగా కలిగి ఉంటారు వీరు ఆ తనుభావంలో. అలాగే రవి కొద్దిగా బాగాలేనప్పుడు మనకు కొన్ని రకాలైనటువంటి నష్టాలు కనబడుతూ ఉంటాయి.
ఏంటంటే మొదటి భావంలో ఉండి రవి బాగా లేనప్పుడు ముఖ్యంగా చిన్న వయసులోనే తలపైన వెంట్రుకలు ఊడిపోవడం ఇలాంటివన్నీ కూడా రవి మొదటి భావంలో ఉండి కాస్త బాగా లేనప్పుడు జరిగేటువంటివి కనిపిస్తూ ఉంటాయి. కానీ బాగుంటే వెరీ గుడ్ స్కిల్స్ అనమాట. ఏ పని చేయాలన్నా వాళ్ళు చేయగలుగుతారు. అలాగే మంచిగా ఉన్నప్పుడు ఇమ్యూనిటీ పవర్ అసలు చాలా శక్తి సామర్థ్యంగా ఉంటుంది. ఏదో చిన్నదానికి జలుబు అది ఉండడం అనేటువంటిది ఉండదు. అట్లాగే అందరూ కూడా మిత్రత్వంతో ఉంటారు. ఇంకా మిత్రస్థానంలో స్వక్షేత్రంలో రవి ఉన్నప్పటికీ కూడా అంటే మిత్రులు వీళ్ళందరూ కూడా చాలా హెల్ప్ చేయడం అనేటువంటిది మనకు కనిపిస్తుంది. కాబట్టి రవి అనేటువంటి వాడికి ముఖ్యంగా మొదటి స్థానం ఏంటంటే మన తనుభావం, శరీరం, తల. కాబట్టి అక్కడ రవి బాగున్నట్టయితే ఆ విషయాలకు సంబంధించినవన్నీ బాగుంటాయి, ఆలోచన విధానం బాగుంటుంది, మనము ఏది ప్రజెంట్ చేయాలన్నా స్పష్టంగా ప్రజెంట్ చేయగలుగుతాం, కమాండింగ్ అండ్ డిమాండింగ్తో ఉంటాం. కొత్త రవి బాగలేనప్పుడు ఎలా ఉంటుందంటే వీటికన్నిటికీ నెగిటివ్ ఉంటుంది. ముఖ్యంగా తలపైన జుట్టు ఉండడం ఇలాంటివన్నీ మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇది మనం అయితే ఇక్కడ ఇంకొక నష్టం ఏముంటుంది అంటే మొదటి స్థానంలో ఉన్నప్పుడు ఈయన చూపు 7వ స్థానం మీద ఉంటుంది. 7వ స్థానం అంటే వ్యాపార స్థలము లేదా వైవాహిక స్థానం. ఇప్పుడు ఏంటి మనం ఏంటి కాస్త ఎంతసేపు మనకి ఎట్లా ఉంటుందంటే సెల్ఫ్ నా మీద నాకే ఉండాలి, నా మీద ప్రేమ చూపెట్టాలి అని ఉంటుంది. కానీ నేను ప్రేమ చూపెట్టేది అంతా ఉండకపోవచ్చు, నాతో ప్రేమగా ఉండాలి. అప్పుడు భార్యాభర్తల మధ్య ఎంతసేపు వాళ్ళు మన పైన ప్రేమ చూపెట్టడం కానీ మనం చూపెట్టినప్పుడు కొద్దిగా ఇబ్బంది. అలాగే వ్యాపారస్తులతో కూడా ఇద్దరు సహా వ్యాపారికులు ఉంటే కనుక ఇదే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉంటే మనం ఇప్పుడు చెప్పబోయే రెమెడీస్ని కూడా ఫాలో అయినట్టయితే బాగుంటుందని చెప్పొచ్చు. ఇక రవికి మనం స్నేహితులు అని చెప్పుకున్నాము, ఇలా చెప్పుకున్నాం కదా. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి భావాలను బట్టి రవి బుధుడు కలిసినప్పుడైతే చక్కటి బుధాదిత్య యోగం వస్తుంది కాబట్టి బాగుంటుంది. అయితే ఇక్కడ బుధుడు వక్రించకూడదు, అస్తంగత్వం చెందకూడదు. అలాంటప్పుడు చక్కటి ఫలితాలు ఇస్తాడు. అలాగే రవి కుజులు వీళ్ళిద్దరిని కూడా చూస్తే చక్కటి కార్యకర్తృత్వం ఉంటుంది, మంచి ప్రభుత్వ క్షేత్రాల్లో వాటిలో చాలా గొప్పగా ఉంటుంది, పరస్పర మిత్రులు కాబట్టి. కానీ కుజుడు గనక ఒకవేళ తను ఉన్నటువంటి స్థానాలు అంటే తాను నీచ పొందిన ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కొంత తేడా వస్తుంది. ఇక రవి కేతువులు ఈ ఇద్దరు ఉన్నప్పుడు ఏ రకంగా ఉంటుంది అంటే చాలా వరకు ఇది కొద్దిగా స్వామీజీలకు పీఠాధిపతులకు అయితే అద్భుతమైనటువంటి యోగంగా చెప్పొచ్చు. ఇక మామూలు వైవాహిక జీవితంలో ఉన్నటువంటి వారికి అంత కాదు, ఎందుకంటే వైరాగ్యంతో నిండినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక రవి రాహులను గురించి ఆలోచించినట్టయితే పూర్తిగా నెగిటివ్గా ఇంకా మనం ఏది చెప్పినా కూడా కదలనట్టుగా ఉంటుంది. ఇంకా రవి శుక్రులు వీళ్ళిద్దరిని కనుక చూస్తే రవి శుక్రులు కొంత పాజిటివ్గానే ఉంటుంది, దాదాపుగా డబ్బు, హోదా ఇలాంటివన్నీ ఉంటాయి. ఇంకా రవి శనులు వీళ్ళ సంగతి ఆలోచిస్తే వీళ్ళిద్దరు శత్రుత్వం ఉంది కదా అంటే కొన్నింట్లలో ఇబ్బంది, ముఖ్యంగా వైవాహిక వ్యాపారాలలో ఇబ్బందులు కలిగినప్పటికీ కొన్ని రాజకీయ క్షేత్రంలో మాత్రం చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పొచ్చు. అలాగే మనము ఇంకా ఈ రవి నక్షత్రాల్లో ఉన్నప్పుడు అంటే అసలు ముందుగా రవి నక్షత్రాలు ఏంటి? కృత్తిక నక్షత్రం, ఉత్తర నక్షత్రం, అలాగే ఉత్తరాషాఢ ఈ నక్షత్రాల్లో ఉన్నప్పుడు కూడా చాలా మంచి జరుగుతుందని చెప్పొచ్చు. అయితే ఇవన్నీ మనం చూసుకుంటూనే మరి ఒకవేళ ఎలాగైనా రవి యోగించేలాగా లేడు, రవి శత్రు స్థానంలో ఉన్నాడు అలా అన్నప్పుడు మరి మనం ఏమైనా రెమెడీలు చేసుకోవచ్చా? ఏం చేసుకుంటే రవి యొక్క అనుగ్రహం పొందగలుగుతాం? ఇది మనం చేయాల్సిందే. అంటే రవికి సంబంధించినటువంటి వరకు మనకు తూర్పు దిక్కును ఆరాధించడం, ముఖ్యంగా సూర్యుడిని ఆరాధించడం, ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్యుడిని ఆరాధించడం. సూర్యునికి అర్ఘ్యం ఇస్తామా, సూర్య నమస్కారం చేస్తామా, లేదా ఆదిత్య హృదయం వింటామా, ఇలాంటిది ఏదైనా చేయొచ్చు. అలాగే సూర్యుడికి సంబంధించినటువంటి ఏదైనా ధాన్యాన్ని దానం చేయడం. మరి సూర్యుడికి సంబంధించినటువంటి ధాన్యము అంటే గోధుమలు కాకపోతే గోధుమ పిండి మనం దానం చేయొచ్చు, లేదా పిండితో చేసిన రొట్టె దానం చేయొచ్చు. అలాగే రాగులు దానం చేయొచ్చు, రాగు పిండితో చేసినవి రాగు పిండి పదార్థాలు దానం చేయొచ్చు. లేదా కొన్ని పళ్ళ కాలంలో ముఖ్యంగా రేగు పండుని మనము సూర్యుడికి ప్రతీకగా చెప్పుకుంటాం, అలాంటి పండును దానం చేయొచ్చు. వీటన్నింటినీ కూడా మనం దానం చేసినప్పుడు మనకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటుంది. సూర్యుడు ఎంతసేపు ఆత్మకారకుడు, ఒక రక్తాన్ని ఇచ్చేటువంటి వాడు, తేజస్సుని ఇచ్చేటువంటి వాడు, మనల్ని మొట్టమొదటి స్థానంలో ఉంచేటువంటి వాడు.
కాబట్టి సూర్యుడు పాడవ్వడం వల్ల వచ్చేటువంటి నష్టాలు రాకుండా ఉండాలి అంటే తప్పనిసరిగా సూర్యదేవత ఆరాధన చేయడంతో పాటు సూర్యుడికి సంబంధించినటువంటి ధాన్యాలను దానం చేయడం. అలాగే అన్నింటికీ మించి సూర్యుడికి సంబంధించినంత వరకు వారంలో ఆదివారాన్ని ముఖ్యం అంటాం. అలాగా ఆదివారం రోజు తప్పనిసరిగా సూర్య నమస్కారాలు చేయడం, సూర్యుడికి సంబంధించినటువంటి దానం చేయడమే కాదు, కొద్దిగా అంటే చాలా వరకు ఉండేటువంటి అలవాట్లను బట్టి మద్య మాంసాలు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని విసర్జించడం. చాలా మంది తెలియక ఆదివారం సెలవు దినం కనుక అన్నీ వండుకొని తినొచ్చు అనే భావనలో ఉంటారు. నిజానికి అది సూర్యుడికి సంబంధించినటువంటిది కాబట్టి ఇక్కడ వాటిని వదిలేసి, ఇప్పుడు ఎవరైతే ప్రత్యేకించి సూర్యుడు వాళ్ళ జాతకంలో బాగా లేనప్పుడు ఇలాంటివి తప్పనిసరిగా పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. అలా వెళ్ళినట్టయితే తప్పకుండా సూర్యగ్రహం యొక్క అనుగ్రహం ఉంటుంది. ఇక దశ అంతర్దశలో సూర్యుడు బాగా యోగించేటువంటి కాలం అయితే దశ అంతర్దశల్లో అద్భుతమైనటువంటి రాజయోగం ఉంటుందనే చెప్పొచ్చు. లేదు సూర్యుడు లేదు అన్నప్పుడు మనము కొద్దిగా ఈ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను తీసుకోవడం చేసినట్టయితే తప్పకుండా మనకి చక్కటి ఫలితాలు పొందుతాం. మనమే నెంబర్ 1గా ఉండగలుగుతాం. జై శ్రీ.